ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. రోజు వీడియోలో మన బాబా గారి సందేశం అండి. మన బాబా గారు ఏమంటున్నారంటే, తల్లి, ఈ 3 నెంబర్లలో ఒక నెంబరు ఎంచుకో అమ్మా. నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తున్నావో ఆ వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నాడో, అలాగే నువ్వు ఎటువంటి శుభవార్త వింటావో అన్నీ కూడా నేను చెబుతాను తల్లి అని అయితే మన బాబా గారు అంటున్నారండి. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదండి. 5, 6, 7 వీటిలో మీరు ఒక నెంబర్ అయితే ఎంచుకోండి. బాబా గారు మీకు ఎటువంటి శుభవార్త చెప్పబోతున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకోండి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా అయితే 5వ నెంబరు. 5వ నెంబర్ అయితే భార్యాభర్తల గురించి కావచ్చండి. అలాగే ఇష్టపడిన వ్యక్తుల గురించి అయితే మన బాబా గారు ఇలా చెబుతున్నారండి. తల్లి, 5వ నెంబర్ తాకావు కదమ్మా. మీరిద్దరూ కూడా చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు. మీ ఇద్దరి మధ్యలో ఏదో దూరం అయితే వచ్చిందమ్మా. చాలా మనస్పర్ధలు వచ్చాయి. ఆ వ్యక్తి చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు. జరిగినవన్నీ కూడా ఆ వ్యక్తికి గుర్తొస్తున్నాయి. ఆ వ్యక్తి నీ వద్దకు రావాలని అనుకుంటున్నాడు. కానీ మీ ఇద్దరి మధ్య ఒకరికి మాటలు లేవు. తొందరలోనే ఆ వ్యక్తి నీ దగ్గరికి రావాలి అని కోరుకుంటున్నాడు. కానీ అతనికి భయమేస్తుంది తల్లి. ఇదేదో రిస్కులా అనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళ వల్ల కావచ్చు, మీ ఇద్దరి మధ్య గొడవలు జరగటం వల్ల కావచ్చు. అందువల్ల ఆ వ్యక్తికి భయం వేస్తుంది. ఆ వ్యక్తి అయితే నీ వద్దకు రావాలి అని చాలా బలంగా కోరుకుంటున్నాడు. నీ దగ్గరికి చాలా తొందరలోనే రావాలి అని అతను కోరుకుంటున్నాడు తల్లి. ఇద్దరి మధ్య ఎంత దూరం వచ్చినా ఆ వ్యక్తి నిన్ను కలవాలి అని కోరుకుంటున్నాడు. నీ కోపానికి అతను భయపడుతున్నాడు. చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నాడు. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే అతని మనసులో మాట నీకు చెప్పటానికి నీ వద్దకు వస్తాడు తల్లి. ఎక్కువగా నీ గురించే ఆలోచిస్తున్నాడమ్మా. నీ మీద ఎంతో ప్రేమ పెట్టుకున్నాడు. నీవు అతనికి ఇచ్చిన ప్రేమ వచ్చే జన్మలో కూడా ఇవ్వలేనంత ప్రేమనైతే నువ్వు అతనికి ఇచ్చావు తల్లి. నువ్వు అంత ప్రేమ ఇచ్చినా సరే తిరిగి వారి నుంచి నువ్వు ఏమాత్రం ప్రేమ పొందలేదు తల్లి. ఇప్పుడైతే ఆ వ్యక్తి నిన్ను చాలా ఇష్టపడుతున్నాడు. ఇప్పుడైతే మనసులో ఇదే కోరుకుంటున్నాడు. ఎప్పుడు నీతో మాట్లాడాలి, ఎప్పుడు నీ దగ్గరికి రావాలి అని కోరుకుంటున్నాడు. కానీ నీకు కోపం ఎక్కువగా ఉండటం వలన అతను భయపడుతున్నాడు తల్లి. నువ్వు కొంచెం కోపం తగ్గించుకుంటే మీ ఇద్దరి బంధం బలపడుతుంది అని అయితే నేను చెబుతున్నానమ్మా. మీ ఇద్దరికి మంచి టైం అనేది అతి కొద్ది రోజుల్లోనే వస్తుంది తల్లి. మీ ఇద్దరూ కలవటానికి చాలా పాసిబుల్ అవుతుంది. మీ రిలేషన్ సక్సెస్ అవుతుంది. మీ ఆలోచనలపై నియంత్రణ కలిగి ఉండండి. కోపాన్ని తగ్గించుకో తల్లి. అంతా నువ్వు కోరుకున్నట్లుగానే ఉంటుంది తల్లి. నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయమ్మా. అతి త్వరలోనే సంతోషకరమైన వార్త వింటావు తల్లి అని అయితే మన బాబా గారు 5వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు 6వ నెంబరు. 6వ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి, ఈ క్షణం సమస్యలన్నిటినీ నెత్తి మీద పెట్టుకుని ఒత్తిడికి గురవుతున్నావు. నీకు ప్రతి చోట వర్క్ పరంగా కానీ, మనసుకు సంబంధించిన విషయాలు పరంగా కానీ, వ్యక్తిగతమైన విషయాలు కానీ అన్నిటినీ మనసులో పెట్టుకుని బాగా ఒత్తిడికి గురవుతున్నావు తల్లి. బాబా, నేను ఏ పని చేసినా సరే నాకు కలిసి రావటం లేదు. నా మనసు విసిగిపోయింది. ప్రతి క్షణము కూడా దాని గురించే ఆలోచిస్తూ ఉంటున్నాను. ఏ పని చేసినా అదే గుర్తుకు వస్తుంది అని చాలా విచారంగా ఉన్నావు కదా తల్లి. నువ్వు అనుకున్న పనులన్నీ సక్రమంగా జరగటం లేదు అని నువ్వు ఎంతో బాధపడుతున్నావమ్మా. బిడ్డ, నువ్వు అస్సలు బాధపడవలసిన అవసరం లేదు. నీకు మంచి రోజులు రాబోతున్నాయమ్మా. ఇక మీదట నువ్వు చేసే పనిలో నీకు అంతా మంచి జరుగుతుంది తల్లి. ఈ క్షణం నువ్వు అనుభవించే ఒత్తిడి ఏదైతే ఉందో అది నీ నుండి దూరం కాబోతుంది. ఇప్పటి వరకు నువ్వు వెనకడుగు వేసినా ఇక మీదట నేను నీతోనే ఉండి ముందు అడుగు వేయిస్తానమ్మా. నేను చెప్పే ఈ పద్ధతిని అనుసరించు తల్లి. ఈ పద్ధతిని నువ్వు అనుసరించినట్లయితే నీ జీవితంలో ఏదైతే ఒత్తిడిని అనుభవిస్తున్నావో
అవన్నీ కూడా నీకు దూరమైపోతాయి తల్లి. 5వ నెంబరు తాకావు కదా తల్లి. 5వ నెంబరు ఉన్నత స్థానానికి ఎంతో ప్రత్యేకతమ్మా. నువ్వు మంచి ఉన్నత స్థాయిలో ఉంటావు. నీ జీవితంలో నువ్వు అనుకున్నది సాధిస్తావు తల్లి. బాబా వాకు సత్యవాకు తల్లి. బిడ్డ, నువ్వు అనుకున్నవన్నీ జరిగి నీ మనసు సంతోషంగా ఉండేలాగా ఒక చిన్న మార్గం చెబుతాను తల్లి. నువ్వు నా జీవిత చరిత్ర చదువమ్మా. ఉత్సాహ పారాయణం చెయ్యమ్మా. ఎంతో భక్తి శ్రద్ధలతోటి నువ్వు సాయి సచ్చరిత్ర పారాయణం చేశావు అంటే నీకు ఎటువంటి ఆటంకాలు రాకుండా నువ్వు అనుకున్న దానిలో సక్సెస్ అవుతావమ్మా. నువ్వు కోరింది నీ కాళ్ళ దగ్గరికి వస్తుందమ్మా. నా కోసం ఈ చిన్న పని చేయి తల్లి. నీ జీవితం ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటుంది తల్లి అని అయితే మన బాబా గారు 6వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు 7వ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి నీకు ఆనందకాలం ఆరంభమైందమ్మా. నీ కష్టాలకు ఇవే చివరి రోజులు తల్లి. నన్ను అడుగుతూ ఉంటావు కదమ్మా, బాబా నాకు మాత్రమే ఎందుకు ఎన్ని కష్టాలు పెడుతున్నావు అని. నా జీవితం ఎందుకు ఇలా ఇరకాటంలో ఉంది? ప్రశాంతమైన జీవితం నేను జీవించలేనా బాబా అని నువ్వు నన్ను అడుగుతూ ఉంటావు కదా తల్లి. నీ అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అని వచ్చాను తల్లి. ఇదిగా వినమ్మా, ఎందుకు నీ జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చాయని అప్పుడు నువ్వే అర్థం చేసుకుంటావు తల్లి. ప్రారంభ కాలంలో నీకైన ఈ చిక్కులు కొన్ని చిన్నవిగానే ఉన్నాయి. నువ్వు కూడా నీ బాధలన్నిటినీ కూడా దాటేసావమ్మా. కాలం జరిగే కొద్దీ నీకైన కష్టాలు ఎక్కువయ్యాయి తల్లి. ప్రారంభంలో లాగా నీ కష్టాలన్నిటినీ కూడా దాటలేకపోతున్నావు కదా బిడ్డ. నీకున్న ధైర్యం, ఓపిక ఇప్పుడు నీకు లేవు తల్లి. ఇప్పుడు నీకు అర్థమైంది ఇది చిన్న పోరాటం కాదు అని, నా శక్తి సరిపోదు అని, ఒక దారి కావాలి అని. ఆఖరికి నీ సాయి తండ్రి పాదాల వద్దకు చేరావు కదా తల్లి. దారి నీ జీవితంలో వెనక్కి తిరిగి చూడు తల్లి. నువ్వు చదువుకునేటప్పుడైనా, ఉద్యోగానికి వెళ్ళినప్పుడైనా కోసం పరీక్షలు జరుగుతూ ఉంటాయి కదా తల్లి. సంవత్సరంలో జరిగే పరీక్షలు అన్నిటినీ రాసి సరిగా ఫైనల్ ఎగ్జామ్స్ రాసి మంచి మార్కులు తెచ్చుకున్న తర్వాతే కదా తర్వాత తరగతుల్లోకి వెళ్తావు కదా తల్లి. కష్టమైనా సరే, పరీక్షలు సులువైనా సరే అవి రాసిన తర్వాతే కదమ్మా తర్వాత క్లాసుకి వెళ్ళేది. ఎంతో కష్టపడి చదివి పరీక్షలు రాసి పై క్లాసులకి వెళుతున్నావు కదా. పరీక్షల టైంలో ప్రతి విద్యార్థి కూడా పరీక్షలు రాయవలసిందేనమ్మా. అలాగే ఉద్యోగ సమయంలో పరీక్షలు రాసిన వారందరికీ కూడా మళ్ళీ పరీక్షలు పెట్టి అందులో మంచి ర్యాంకు వస్తేనే కదా తల్లి ఉద్యోగం ఇస్తారు. అలాగే నీ జీవితంలో జరుగుతుంది కూడా ఇదే తల్లి. ఆరంభ సమయంలో ప్రతి ఒక్కరికి కూడా పరీక్షలు జరుగుతూ ఉంటాయమ్మా. పరీక్షలను, కష్టాలను దాటితేనే తల్లి మంచి జీవితం అనేది లభిస్తుందమ్మా. పరీక్ష అనే కష్టాన్ని దాటావు అంటే ఖచ్చితంగా మంచి స్థాయికి చేరుకుంటావు తల్లి. నువ్వు భయపడవద్దు తల్లి, ఆందోళన పడవద్దు. సమస్య లేని జీవితం ఎవరికీ ఉండదమ్మా. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది తల్లి. అందరూ కూడా ఆ సమస్యను నెట్టుకుంటా వస్తూ ఉన్నవారేనమ్మా. వారు ఎంతో ధైర్యంగా ఆలోచనలతోటి ముందడుగు వేస్తున్నారు. అలాగే నువ్వు కూడా తల్లి చక్కగా మంచి ఆలోచనలతోటి, ధైర్యంతోటి, నా మీద నమ్మకంతోటి ముందు అడుగు వేయమ్మా. అంతా మంచే జరుగుతుంది తల్లి. క్షణము నువ్వు నన్ను ఆరాధిస్తూనే ఉంటావు, నా నామజపం చేస్తూనే ఉంటావు. అటువంటి నీకు ఇకపై ఏ కష్టమూ రాదమ్మా. నీ జీవితం అంతా కూడా ఆనందకరంగా ఉంటుంది తల్లి. ఇకపై అన్నీ శుభవార్తలే వింటావమ్మా. నీ జీవితంలో శుభగడియలు ఆరంభమయ్యాయి. సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబా గారు 7వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. 5, 6, 7 నెంబర్లు తాకిన వారి గురించి అయితే మన బాబా గారు చాలా మంచి సందేశం అందించారండి. మన బాబా గారు ఆశీస్సులు అందరిపై ఉండాలని, అందరి కోరికలు తీరి సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నానండి. ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.